హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఈ రోజు మనం వీడియోలో సింధూర్ ప్లాంట్ గురించి చూసుకుందాం. ఈ సింధూర్ ప్లాంట్ గురించి ఇప్పుడు ఎందుకు చూసుకోవాలంటే ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. మన మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్ గా ఆన్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే జూన్ 5th ఈ ప్లాంట్ అతని యొక్క అఫీషియల్ రెసిడెన్స్ దగ్గర నాటడం జరిగింది. దీని యొక్క సాప్లింగ్. సో సింధూర్ అనేది ఒక హిందీ వర్డ్. దీన్ని జనరల్ గా ఇంగ్లీష్ లో ఎనాటో అని అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి బిక్సా ఓరెల్లెనా. ఇది ఒక స్మాల్ ట్రాపికల్ ష్రబ్ అన్నమాట. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఫర్ ఇట్స్ బ్రైట్ రెడ్ సీడ్స్. వాటి యొక్క సీడ్స్ అనేది చాలా బ్రైట్ రెడ్ కలర్ లో ఉంటుందంట. ఈ ప్లాంట్ అనేది నేటివ్ టు బ్రెజిల్, బట్ కొన్ని అదర్ ప్లేసెస్ లో కూడా గ్రో అవుతుంది, లైక్ సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా రీజన్స్ లో. ఇది ఎక్కువ ట్రాపికల్ కంట్రీస్ లో ఎక్కడెక్కడ గ్రో అవుతుందంటే పెరు, మెక్సికో, ఈక్వెడర్, ఇండోనేషియా, ఇండియా, కెన్యా అండ్ ఈస్ట్ ఆఫ్రికాలో ఇది గ్రో అవుతుంది. దీని యొక్క యూజెస్ చూసుకుందాం. దీని యొక్క సీడ్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే దాని నుంచి డైస్ అనేవి ప్రిపేర్ చేస్తారు. అంటే కలర్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో, పెయింట్ ఇండస్ట్రీస్ లో, ఇంకా వరల్డ్ వైడ్ గా కాస్మెటిక్ ఇండస్ట్రీస్ లో ఇది వీటి యొక్క సీడ్స్ ని తీసి డైస్ తయారు చేస్తారు. అండ్ ఇంకా ఈ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే ఫుడ్ ఇండస్ట్రీలో, లైక్ ఫుడ్ కలరింగ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు చీజ్ అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు, వీటికి ఆ కలర్ లైక్ ఆరెంజ్ కానీ ఎల్లో కలర్ కానీ రావాలంటే వీటి యొక్క ఎక్స్ట్రాక్ట్స్ అనేవి యాడ్ చేస్తారు. దీనికి ఈ ప్లాంట్ బాగా గ్రో అవ్వడానికి రిక్వైర్డ్ క్లైమేటిక్ కండిషన్స్ ఏంటో చూసుకుందాం. ఒకటి ఫాస్ట్ ఫ్రీ, అంటే లైక్ మంచు అలాంటివి ఏమి ఉండకూడదు. నెక్స్ట్ వార్మ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి. సన్నీ లొకేషన్స్ అంటే డైరెక్ట్ గా సన్లైట్ పడాలి, అప్పుడే ఇది బాగా గ్రో అవుతుందంట. నెక్స్ట్ సాయిల్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఇది యాక్చువల్గా అన్ని టైప్ ఆఫ్ సాయిల్స్ లో గ్రో అవుతుంది, బట్ ఎక్కువగా చూసుకుంటే న్యూట్రల్ ఆర్ స్లైట్లీ ఆల్కలైన్ సాయిల్స్ లో ఇది బాగా గ్రో అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింధూర్ ప్లాంట్. థ్యాంక్ యూ గైస్.